త్రయోదశిని అనంగత్రయోదశి అని పిలుస్తారు. అనంగత్రయోదశి అంటే త్రయోదశి శైవతిథి. అది పరమశివుని యొక్క అనుగ్రహము బాగా పరిపుష్టమయ్యేటటువంటి కాలం. ఆ త్రయోదశి నాడు అందున చంద్రుని యొక్క వెన్నెల చాలా గొప్పగా ఉంటుంది. త్రయోదశి శుక్లపక్ష త్రయోదశి. ఆ శుక్లపక్ష త్రయోదశికి అనంగత్రయోదశి అని పేరు రావడానికి కారణం, అంగములు అంటే శరీరావయవములు, అనంగ అంటే అవయవములు లేనివాడు. ఒకడు అసలు శరీరము లేనివాడు అయ్యాడు. ఆయన లేడు, ఆయన ఆత్మగా ఉన్నాడు వేరే విషయం. లౌకికంగా ఆయన లేడు, ఇంకా ఆయన శరీరం వదిలిపెట్టేశారు అంటే ఇంకా ఆయన లేడే. అనంగత్రయోదశి అంటే ఆయన శరీరము లేనివాడు అయ్యాడు. ఎవరు? మన్మథుడు. శరీరము లేనివాడయ్యాడంటే అసలు లేనివాడు కాడా, శరీరము లేనివాడిగా ఉన్నవాడయ్యాడు. అదేంటి, అలా ఎలా సంభవం అసలు అంటే శివతత్వ విచారణము చెయ్యవలసిన రోజుదని గుర్తు. అనంగత్రయోదశి నాడు పూజామందిరంలోకి వెళ్ళిపోయి పూజ చేసేయడం కాదు, పార్వతీ పరమేశ్వర వైభవాన్ని విచారణ చేస్తారు ఆ రోజున. వారు ఎందుకు జగతపితరవు వందే పార్వతీ పరమేశ్వరవు అని కాళిదాస మహాకవి స్తోత్రం చేశాడో అర్థమవుతుంది ఆ రోజున. అనంగత్రయోదశి అని ఎందుకు పిలిచారంటే, మన్మధుడు బాణం వేశాడు, శివుడికి కోపం వచ్చింది. లౌకికంగా సాధారణంగా కథాక్రమాన్ని అలా అంటారు. కానీ మన్మధుడు నేను శివుని మీద బాణం వెయ్యగలిగినటువంటి ప్రజ్ఞాశాలినన్న ధైర్యంతో బాణం వేయలేదు. ఆయనని ఇంద్రుడు పిలిచి ప్రోత్సహించాడు, నువ్వు వెళ్ళి శివుడి మీద మన్మథ బాణం వేయి. మన్మథ బాణం పడితే కామం కలుగుతుంది, కామం కలిగితే అప్పుడు ఆయన పార్వతీదేవితో కళ్యాణం చేసుకుని క్రీడిస్తాడు. క్రీడిస్తే కొడుకు పుడతాడు, కొడుకు పుడితే సర్వసైన్యాధ్యక్షుడవుతాడు దేవతలకి. అయితే తారకాసుర సంహారం అవుతుంది. లేకపోతే వాడు మా వీపులు బదలు కొట్టేస్తున్నాడు. అందుకని ఆయన తపస్సు చేసుకుంటూ కూర్చుంటే ఎలా, నువ్వు వెళ్ళి బాణం వేయి, కామం కలుగుతుందన్నాడు. అంటే మన్మధుడు అన్నాడు, ఏడిచాడు, పుండరీకాక్షుని పుత్రుండు నయ్యుండి ఇభచర్మధరుపైకి ఎట్లు పోదు, పోయిన అద్దేవు భూరి ప్రతాపగ్ని మెరయంగా నా తేజమెందు నిలచు, నిలచిన పరమేశు మూర్తిని కనుగొని ఎదురి విజృంభించి ఎట్లు వత్తు, వచ్చిన మా తండ్రి వావిరి కోపించి ఏ చూపు చూచునో ఎనచు వెరతు, వెరతునయ్య నువ్వు ఎన్ని విధముల చెప్పిన కొలది కాదు నాక గోచరంబు, మృగకులేషు నోర్మ మృగముతరమే. ఇంద్ర నువ్వు ఏదో చెప్తున్నావు, వెళ్ళి బాణం వేసేయి, బాణం వేసేయి, బాణం వేసేయి అంటున్నావు. పుండరీకాక్షుని పుత్రుండనయ్యుండి, మన్మధుడు విష్ణువు యొక్క కొడుకు. ఎక్కడ భేదం ఉందండి శివకేశవుల మధ్య? విష్ణువు యొక్క కుమారుడైన మన్మధుడు, నేను విష్ణువు యొక్క కుమారుణ్ణి, విష్ణువు కొడుకునైన నేను శివతత్వం తెలియని వాడిని ఎందుకు అవుతాను అన్నాడు. అది శివకేశవుల మధ్య ఉండేటటువంటి అభేదతత్వం అంటే. కాబట్టి నాకు తెలుసు శివతత్వం ఏమిటో. ఇభచర్మధరుపైకి ఎట్లు పోదు, జింక చర్మం కట్టుకున్నవాడి జోలికి నేను ఎలా పెడతా? ఆయనే సామాన్యుడా? ఆయన యందు ఈశ్వర శబ్దం అన్వయం అవుతుంది. అందుకే మీరు చూడండి, ఇది విష్ణు ఆలయం అంటారు, ఇది ఈశ్వరాలయం అంటారు. ఈశ్వరుడు అంటే సర్వజగన్నియామకుడు. ఈశ్వర శబ్దము అన్వయమయ్యేది పరమశివునికి అన్వయం అవుతుంది. పురుషోత్తమ శబ్దం విష్ణువుకు అన్వయం అవుతుంది. కాబట్టి ఈశ్వర తత్వము నాకు తెలుసు, ఆయన ఎంతటి మహానుభావుడో నాకు తెలుసు. అటువంటి ఇభచర్మ ధరుపైకి ఎట్లు పోదు. ఇప్పుడు ఏదో జింక చర్మం కట్టుకుని తపస్సు చేసుకుంటున్నవాడిలా కనపడుతున్నాడు తప్ప ఆయన శక్తి నాకు తెలీదా? ఒకవేళ వెళ్ళాననుకో, పోయిన అద్దేవు భూరి ప్రతాపగ్ని మెరయంగా నా తేజం ఎందు నిలచు. ఆయనే, ఆయన వంక ఇలా చూస్తే, ఆయన తేజస్సు చూస్తే, నేను చేత్తో బాణం దీనా, ధనస్సుకి సంధించనా, చేతులు ఇలా వణికిపో, ఎక్కడ బాణం వేస్తాను? కుదురుతుందా? వెయ్యలేను. ఒకవేళ 5 బాణాలుగానే వెయ్యాలి, ఒక బాణం వేశానయ్యా. వెయ్యగానే ఆయన ఆ పరమేశ్వరుడు లేచి నిలబడి ఎవడ్రా అని ఇలా చూస్తే, ఆయన యొక్క భూరి ప్రతాపాగ్ని ముందు నేను ఎక్కడ నిలబడగలను? ఒకవేళ నేను నిలబడ్డానయ్యా, ఇంటికి తిరిగి రావాలా?
వచ్చిన నేను అలా తిరిగి ఇంటికి వచ్చేస్తే మా నాన్నగారు ఎలా చూస్తారో తెలుసా నన్ను? వచ్చిన మా తండ్రి వావిరి కోపించి ఏ చూపు చూచునో ఎనచు వెరతు. ఏరా శివుడి మీద బాణం వెయ్యగలిగినంత ఎత్తెదిగావా నువ్వు అని మా తండ్రి నన్ను ఎలా చూస్తాడో కళ్ళు తెరిచి ఎర్రటి కన్నులతో చూస్తాడేమోనని నేను భయపడుతున్నాను. వెరతునయ్య నువ్వు ఎన్ని విధముల చెప్పినా దిక్కు లేదు నాకు అగోచరంబు. నువ్వేమో ఏం పర్వాలేదు అంటున్నావు, కానీ నాకు భయం వేస్తోంది వెళ్ళడానికి. వెయ్యకూడదు శివుడి మీద బాణం, నన్ను నమ్ము. మృగకలేశున్నారు మృగముతరమే. ఎంత సింహం అయితే మాత్రం, ఎంత పడుకుంటే మాత్రం, ఎంత సాత్వికంగా నిశ్శబ్దంగా కూర్చుని ఉన్నట్టుంటే మాత్రం, ఎంత గుహలో అలా ప్రశాంతంగా ఉన్నట్టుంటే మాత్రం ఓ జింక దాని మీదకి దూకచ్చాయా? బతుకుతుందా జింక? నన్ను బాణం వేయమంటావేమిటయా అని అడిగాడు. కానీ పాపం తప్పలేదు. ఇంద్రుడు ప్రోత్సహించాడు, నీకెందుకు, నేనున్నాను, వసంతుడు ఉన్నాడు, అప్సరసలు ఉన్నారు, ఇది దేవతా కార్యం, నువ్వు వెళ్ళవలసిందే, నీకు ఇంత కీర్తి వస్తుందన్నాడు. రతీదేవి దగ్గరికి వెళ్ళాడు, ఆవిడికి చెప్పారు, ఆవిడ ఏడిచింది. అష్టమూర్తి తత్వం చెప్పి ఆయన ముందు నిలబడతావా? నా మాంగళ్యానికి ఏదో దోషం వచ్చేస్తోంది, ప్రమాదం వచ్చేస్తోందని నాకు అనిపిస్తోంది, నువ్వు వెళ్ళొద్దని ఏడిచింది ఆవిడ. తప్పక ఏడుస్తూ బయలుదేరాడు పాపం. ఒక్క బాణమే వేశాడు ఆయన, అంతే. ఆయన బాణం తగలగానే అనుకున్నాడు, ఎవడు రా నా మీద బాణం వేసిన వాడని. అనుమానపడి ఒక్కసారి ఇలా చూసి పొదలో కనబడ్డాడు, అంతే. కనపడగానే మూడో కన్ను తెరిచాడు. భుగభుగమను పెనుమంటల భగభగమని మండనంత బ్రహ్మాండంబు దిగులు దిగులు దిగులన తెగిమరుపై చిచ్చు కన్ను దేవుడు ఇచ్చెన్ అన్నారు. ఆ మూడో కంటి మంటలు భుగమని వస్తుంటే భగమని లోకాలు మండిపోతే ఆ ఎదురుగుండా నించున్న మన్మధుడు తెల్లటి భస్మ రాశి నేల మీద పడి అనంగుడు. ఇప్పుడు శరీరం లేదు. ఎందుకు కోపం వచ్చింది శివుడికి? తన మీద బాణం వేశాడని కాదు, లోకమునకు తల్లిదండ్రులు, మహానుభావుడు, ఆయనకి కామము కలిగితే లోకాలను సృజిస్తాడు కామేశ్వరుడే. తానే బహు విధములుగా మారాలని సంకల్పం చేస్తాడు. అటువంటి పరమేశ్వరుని యందు లౌకిక కామం, స్త్రీ యందు కామం కలగాలని తెంపరితనంతో బాణం వేయచ్చా? అందుకు కాల్చేశాడు బుద్ధి చెప్పాలని. ఇప్పుడు బూది కుప్పై పడిపోయాడు. లోకముల యందు సృష్టి ఆగిపోయింది. రతీదేవి వెళ్ళి అమ్మవారి కాళ్ళ మీద పడింది. అమ్మా మాంగళ్యం, ఐదోతనం, పసుపు కుంకాలు, అబ్బో ఏమి ఏడ్చిందో తల్లి ఆ పార్వతీ కళ్యాణ ఘట్టంలో. ఏడిస్తే పార్వతీదేవి మనస్సు కరిగిపోయింది. సరే బతికిస్తున్నాను అందనుకోండి, వెంటనే ఆయన ఇలా వామార్థ భాగం వంక చూసి, అంటే నేను కాల్చేవాణ్ణి, నువ్వు మళ్ళీ శరీరం ఇచ్చేదానివా అంటాడా? అండా. పైగా ఆమె మహాపతివ్రత, భర్త వద్దన్న పని ఆవిడెందుకు చేస్తుంది? కానీ బిడ్డల కోసం ఆదుకోవాలి. ఇప్పుడు వాళ్ళ కర్మలు క్షయం అవ్వాలంటే మన్మథ బాణములు పడితే తప్ప మళ్ళీ పుట్టడానికి అవకాశం లేదు, శరీరములు పొందలేరు, పుణ్యకర్మాచరణ చెయ్యలేరు. అందుకు నా తల్లి బిడ్డల కోసం, భర్త కోసం ఇద్దరినీ సరిపుచ్చడానికి, అంటే వాళ్ళిద్దరికీ నిజంగా మనసు వేరా, ఒక్కటే మనస్సు, అంటే పరమశివ కారుణ్యమే అది. అందుకే శివుడే బ్రతికించాడని చెప్పడానికి కారణం అదే. ఎందుకంటే శివుని యొక్క అహంస్ఫురణం అమ్మవారు. శివుడు నేనన్న భావన పొందితే, అంటే నేనన్న భావన ఎప్పుడు ఉండదు? పరమధ్యానమునందు సమాధి ఎందు ఉండదు నేనన్న భావన. సమాధి నుండి బహిర్గతమైతే నేనన్న భావన వస్తుంది. అందుకే శంకరాచార్యులు వారు సౌందర్యలహరి చేస్తూ పురమధితురహో పురుషిక అన్నారు. అమ్మా నువ్వు పురమలను కాల్చిన వాడి యొక్క నేనన్న భావన నువ్వే అమ్మా అన్నారు. కాబట్టి ఆమె అంటే ఆయనే, ఆయన అంటే ఆమెయే. పాలు తెలుపు వేరా? తెలుపు లేని పాలు మీరు తీసుకురాగలరా? నాకు తెల్లగా వద్దండి పాలు కావాలంటే వస్తాయా? రావు. పార్వతీ పరమేశ్వరులు ఒక్కటే, అది శివుడే. అమ్మవారి మనసు అంటే శివుడే. కాబట్టి ఇప్పుడు అనుగ్రహించాడు. ఎలా? కాల్చేశాను కదూ, కాల్చేస్తే శరీరం పోయింది కదూ, శరీరము లేకుండా ఉంటాం. శరీరము లేకుండా ఉంటే లోకంలో ఎలా ఉంటారు? ఆత్మగా ఉండవచ్చు, జీవుడిగా సూక్ష్మ రూపంలో ఉంటారు తప్ప కర్మాచరణమునకు మాత్రము శరీరం ఉండాలి. ఏదైనా కర్మ చెయ్యాలి, ఓ పుణ్యకార్యం చేయాలి, ఓ గుళ్ళోకి వెళ్ళాలి, ఓ దానం చేయాలి, ఓ ధర్మం చేయాలంటే శరీరం ఉండాలి జీవుడికి.
శరీరము లేకుండా ఉన్నటువంటి మన్మధుడు ఐదే చెరుకు విల్లు అదే పుష్పబాణాలు పట్టుకుని లోకం అంతటి మీద మళ్ళీ బాణాలు వేసి మళ్ళీ తల్లిదండ్రుల యందు ధార్మికమైన కామమును కల్పించి జనులు పుట్టడానికి సమస్త జీవులు పుట్టడానికి కావలసినటువంటి బలాన్ని పరమశివుని యొక్క అనుగ్రహము చేత పొందాడు. సృష్టికే విరుద్ధం ఇది. అసలు శరీరము లేని వాడికి కర్మ చేసే అధికారాన్ని పొందాడు. అంతటి అధికారాన్ని మళ్ళీ ఇచ్చాడు. ఆవిడంది రతీదేవి, బాగుంది, ఆయన శరీరం లేకుండా ఉండి చేస్తున్నాడు, కానీ ఒక భార్యకి కోరికే ఉంటుంది. భార్య అంటే ప్రియమార కౌగలించుకోవాలని ఉంటుందా? ఆయనకి వడ్డించుకోవాలని ఉంటుందా? ఆయన కాళ్ళు పట్టాలని ఉంటుందా? ఆయనకి ఏమండి మీకు స్నానానికి నీళ్లు పెట్టాను అనాలని ఉంటుందా? మరి శరీరం లేని వాడితో ఏం చేస్తుంది ఆవిడ? ఆవిడికి భార్యగా ఏ సంతోషం ఉంటుంది? అందుకని పరమశివుడు మహాకారుణ్యమూర్తి అయి వరమిచ్చాడు. ఇదే శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణ భగవానుడుగా మళ్ళీ అవతార స్వీకారము చేసినప్పుడు నువ్వు ప్రద్యుమ్నుడిగా వస్తావు, అప్పుడు శరీరమును పొందుతావు, అప్పుడు రతీదేవి మళ్ళీ నిన్ను చూస్తుంది శరీరంతో అన్నాడు. అప్పటి వరకు అనంగుళవై సృష్టి కార్యం చేయి అన్నాడు. అంటే ఇంత తప్పు చేసిన వాడికి కించిత్ అధికారం తగ్గించకుండా నేను తప్పు చేశాననగానే మళ్ళీ అంత అధికారాన్ని అనంగుడైన వాడికిచ్చి తదనంతరమనందు ఆయన భార్య సంతోషానికి శరీరాన్ని కూడా ఇచ్చి ఆయన ఏ విష్ణువునకు కుమారుడో ఆ విష్ణువునకే మళ్ళీ కుమారుడుగా పుట్టేటట్టు చేసి తన ఔదార్యమును ప్రకటించిన మహాపురుషుడు పార్వతీ పరమేశ్వరుడు. అటువంటి ఆ పార్వతీ పరమేశ్వర తత్వాన్ని అనుసంధానం చేసి, ఈశ్వర మీరు నాకు తల్లిదండ్రులు ఉండగా నాకేం లోటు, నాకు లోటు లేదు, అమ్మా అయ్యయటంచు ఎవ్వరిని నేనన్నన్ శివా మిమ్మేను సుమి, నీమది తల్లిదండ్రులటంచు చూడగాబోకు, నాకిమ్మై తల్లియు తండ్రియున్ గురుడు నీవే కాక సంసారపుం చిమ్మం చీకటి కప్పకుండకనుమా శ్రీకాళహస్తీశ్వర అంటాడు దుర్జటి. నేను ఎవరి దగ్గరికైనా వెళ్ళి అమ్మా అన్నాను అనుకోండి, నువ్వు ఆవిడ్ని పిలిచావు అమ్మా అని అనుకోకు శివ, నేను అమ్మా అని ఎవరితో మాట్లాడినా జగదంబతోనే మాట్లాడాను. అయ్యా ఇలా రండి అని ఎవరినైనా అంటే శివ నిన్నే పిలిచాను, నువ్వు వాళ్ళు ఎవరినో పిలిచానన్నావు అని వేయికు ఖాతాలో నిన్నే పిలిచానని వేసుకో. ఇన్ని మాటలు నేను ఎందుకు పిలుస్తున్నానో తెలుసా? నా సంసారపు చిమ్మని చీకటి తొలగించమని అడుగుతున్నాను, అలా వేసుకుని నన్ను రక్షించన్నాడు దుర్జటి. కాబట్టి ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క కరుణాపూరిత స్వభావం అంత గొప్పది. వాళ్ళని అశుతోషుడు అని పరమశివుడికి పేరు. అశుతోషుడు అన్న పేరు ఎందుకు వచ్చిందంటే ఆయన లోకమునకు ఏమి చెయ్యగలడు మీరు ఊహించలేరు, అంత చిత్రంగా ఉంటాయి ఆయన చేసేటటువంటి విశేషాలన్నీ కూడా. ఒకానొకప్పుడు ఉపమన్యువు కొంచెం పాలు కావాలన్నాడు పరమేశ్వరుడు గురించి తపస్సు చేసి. చిన్నవాడు ఏం తెలియదు, తపస్సు చేశాడు. ఆయన అడిగాడు ఏం కావాలన్నాడు. కొద్దిగా పాలి అన్నాడు. అంటే పరమశివుడు అన్నాడు నవ్వి, పాలివ్వరా, అందుకా తపస్సు, నీ కొరకు పాల సముద్రాన్ని ఇస్తున్నానని పాల సముద్రాన్ని సృష్టించాడు. అది శివానుగ్రహం అంటే. అందుకే లోకంలో శివానుగ్రహాన్ని శివపూజని శివభక్తిని పొందినవాడు పాడైపోవడం అన్నది ఉండదు. పైకెత్తుతాడు పరమశివుడు. ఎత్తడం వచ్చిన వాడే తప్ప వదలడం తెలిసిన్నవాడు కాడు శివుడు. అందుకే ఆయన లోకములకు తండ్రి కాబట్టే వీళ్ళు నా బిడ్డలు కారణవా అంటాడు. లోకంలో మంచి చెడు రెండూ ఈశ్వర సృష్టిలో ఉంటాయి. ఒక్క మంచి తప్ప చెడు లేని ఈశ్వర స్వరూపం గురువు ఒక్కటే. గురువు దగ్గర చెడు స్పర్శ ఉండదు. అసలు చెడు స్పర్శ లేనివాడు గురువు. మంచి చెడుగా కూడా లోకంలో ఉండి మంచిని పట్టుకోగలిగిన శక్తినిచ్చే గురువుగా ఉండేవాడు శివుడు. అందుకే నమఃశంభవే చ మయోభవే చ నమఃశంకరాయ చ మయస్కరాయ చ నమఃశివాయ చ శివతరాయ చ. పావుని సృష్టించిన వాడు ఎవరు? పరమేశ్వరుడే. పాము పుట్ట దగ్గరికి నువ్వు వెళ్ళొద్దురా, పాము పుట్టలో చెయ్యి పెట్టకూడదని నేర్పినవాడు ఎవరు? గురువు. గురువు దగ్గర చెడు ఉండదు, కానీ పరమేశ్వర సృష్టిలో రెండు ఉండే అవకాశం ఉంటుంది. అది గురువు వలన విషం విరుగుతుంది. ఒక వైద్యుడు పాము విషాన్ని తీశాడనుకోండి, శుద్ధి చేసి ఔషధిగా మారుస్తాడు. ఏది నిన్ను పాడు చేస్తుందో దాన్ని బాగు చేసేదానిగా మారుస్తాడు గురువు రూపంలో ఉండి పరమేశ్వరుడే. కామము తప్పు. లౌకికంగా అర్థం బర్థం లేకుండా ధార్మికం కాకుండా కనపడిన ప్రతి వస్తువు నేను పొందాలని కోరుకోవడం తప్పు.
భగవంతుణ్ణి పొందాలని కోరుకుంటే చాలా ఉత్కృష్టమా కామము. ఈశ్వర కామము ఉత్కృష్ట కామము. కోపం తప్పు. ఏమిటి నాకు ఈ దిక్కుమాలిన కోపం అని కోపం మీద కోపం వస్తే ఉత్తమ కోపం. కామమును శుద్ధి చేసి ఈశ్వర కామంగా చేసేవాడు గురువు. కోపాన్ని శుద్ధి చేసి ఏమిటి నాకు ఈ కోపం అని కోపం మీద కోపం వచ్చి కోపం వదిలేయాలనేటట్టుగా కోరిక పుట్టించగలిగిన వాడు గురువు. అందుకే ఏ ఈశ్వరుడు వీటిని ప్రవర్తింపచేశాడో వాటిని శుద్ధి చేసి వృద్ధి చేయడానికి గురువుగా భూమి మీదకి వచ్చాడు. అందుకే నారాయణ సమారంభం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఏ ఈశ్వరుడి దగ్గర సృష్టి మొదలైందో ఆ ఈశ్వరుడి దగ్గరే గురుతత్వం కూడా ప్రారంభమవుతుందండి. కనుక ఆయన మహానుభావుడైనటువంటి పార్వతీ పరమేశ్వరులు అనంగత్రయోదశి నాడు దవనంతో పూజ చేస్తారు. అప్పుడు వచ్చేది దవనమేగా. కాబట్టి ఆ దవనంతో చైత్రమాసంలో పూజ చేసి వాళ్ళకి నీరాజనం ఇచ్చి వాళ్ళిద్దరి దర్శనం చేత ప్రదోషకాలం దాటిపోయిన తరువాత పార్వతీ పరమేశ్వరులకి ఊంజల్ సేవ డోలోత్సవం చేస్తారు. ఎలా అయితే ఏకాదశి నాడు విష్ణువుకి చేస్తారో అలా అనంగత్రయోదశి నాడు పార్వతీ పరమేశ్వరుల ఆరాధన చేస్తారు. ఆ తత్వాన్ని పరిశీలనం చేసి ఆరాధన చేసినటువంటి వాడికి శివానుగ్రహంగా సమస్తమైనటువంటి కోరికలు తీరుతాయి. కోరిక తీరడం అంటే లౌకికమైన కోరికలే కాదు, పరమేశ్వర పదమునందు నిలబడగలిగినటువంటి వైభవం అబ్బుతుంది. అందుకే లోకంలో ఆశీర్వచనములలోకెల్లా చాలా గొప్ప ఆశీర్వచనం ఏమిటో తెలుసా? నీకు శివభక్తి కలుగుగాక అని ఆశీర్వదిస్తారు. శివభక్తి కలగడం అంటే కొన్ని కోట్ల జన్మల భక్తుడై ఉంటే తప్ప శివభక్తి పరుడు కాలేడు, అంత గొప్పది. అందున మళ్ళీ శివభక్తిలో లింగస్వరూపాన్ని ఆరాధన చేయగలిగినటువంటి దీక్షాతత్పరుడు కావాలి అంటే జన్మజన్మాంతర సుకృతం ఉన్నవాడు తప్ప కాలేడు. అంతటి గొప్ప భక్తి శివభక్తి. కాబట్టి అనంగత్రయోదశి నాడు ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువుని ఎలా సేవిస్తారో ఎటువంటి భేదబుద్ధి లేకుండా అనంగత్రయోదశి నాడు పార్వతీ పరమేశ్వర తత్వాన్ని ఒక్కసారి లోపల ధ్యానం చేసి ఆ పార్వతీ పరమేశ్వరులను అర్చన చేస్తారు. అర్చన ఆయనకి ఏముందండి, చాలా తేలిక. శివార్చన 8 నామములతో చేస్తారంతే. భవాయ దేవాయ నమః, శర్వాయ దేవాయ నమః, ఈశానాయ దేవాయ నమః, పశుపతే దేవాయ నమః, రుద్రాయ దేవాయ నమః, ఉగ్రాయ దేవాయ నమః, భీమాయ దేవాయ నమః, మహతే దేవాయ నమః అని తెల్లటి అక్షతలు వేస్తే అయిపోయింది. శివపూజ పూర్తిగా అయిపోయినట్టే. మీరు మళ్ళీ అమ్మవారిని కూడా పూజ చేసేటప్పుడు కొత్తగా ఏం నామాలు నేర్చుకోక్కర్లేదు. కుంకం చేతిలో పట్టుకుని వీటికే పత్ని నమః అని చెప్పడమే. భవస్య దేవస్య పత్ని నమః, సర్వస్య దేవస్య పత్ని నమః, ఈశానస్య దేవస్య పత్ని నమః, పశుపతే దేవస్య పత్ని నమః, రుద్రస్య దేవస్య పత్ని నమః, ఉగ్రస్య దేవస్య పత్ని నమః, భీమస్య దేవస్య పత్ని నమః, మహతే దేవస్య పత్ని నమః. అయిపోయి ఆయనది అష్టమూర్తి తత్వంతో ఉంటాడు. ఎందుకంటే సాకారమునందు 8 ఈ కంటికి కనపడేవి చూస్తున్న కంటిలోని యజమానితో కలిపి శివుడై ఉంటాడు. అందుకే ఆయన కానిది లేదని చెప్పడానికి ఈ కంటితో చూస్తున్నవి అవి తప్ప ఇంకా లోకంలో ఇంకోటి లేదు. కంచిలో పృథ్వీలింగం, జంబుకేశ్వరంలో జలలింగం, అరుణాచలంలో అగ్నిలింగం, చిదంబరంలో ఆకాశలింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం, కోణార్కలో సూర్యలింగం, సీతాకుండంలో చంద్రలింగం. ఈ 7 చూస్తున్నది లోపల ఉన్న యజమాని గది కంటితో. అందుకని 8వది యజమాన లింగము కాఠ్మండూలో. కాబట్టి ఇప్పుడు ఈ 8 తప్ప 9వది ఏముంది లోకంలో చూడడానికి? ఏమీ లేదు. కాబట్టి ఆ 8 నామములతోటే శివ పూజ అయిపోయింది. అంతే, నువ్వు అన్నీ అంతా చేసేసావు పూజ. అందుకని 8 నామములు వస్తే చాలు, శివ పూజ అమ్మవారి పూజ కూడా అయిపోయింది. అనంగత్రయోదశి నాడు ఈ 16 నామాలతో పూజ చేసి ఒక్కసారి వాళ్ళ వైభవాన్ని స్మరించి సాయంకాలం దేవాలయానికి వెళ్ళి చక్కగా ఊంజల్ సేవ చూసి ఇంటికి వచ్చేస్తే చాలు. పార్వతీ పరమేశ్వరుల యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహము కలుగుతుంది. పైగా అనంగత్రయోదశి తత్వం ఏమిటంటే ఎవరు పరమశివుణ్ణి ఆ రోజున ఆరాధన చేశాడో వాడు మళ్ళీ పుట్టవలసిన అవసరం ఉండదు. మన్మథబాణములు పడితే పుట్టడం కాదు. అంటే ఇక్కడే జ్ఞానమును పొంది ఆ జ్ఞానము వలన ఆత్మగా నిలబడి శరీరాన్ని విడిచిపెడతాడు. అలా అవుతుందా అండి అని అనుమానపడక్కర్లేదు. అదే విశ్వాసము.
విశ్వాసము అన్న మాటకు అర్థం ఏమిటంటే గురువాక్యమునందు శాస్త్రమునందు విశ్వాసం ఉండుటయే, లేకపోతే శ్రద్ధ లేని వాడిని పిలుస్తారు. అందుకే శంకరాచార్యులు వారు శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ సాశ్రద్ధా గణితా సిద్ధి యా వస్తువుపలభ్యతే. శాస్త్రమునందు గురువునందు ఎవరికి విశ్వాసం ఉన్నదో వాడే శ్రద్ధ కలిగిన వాడు. అబ్బే ఈ జన్మలో మోక్షం అన్న మాట కుదురుతుందా అండి అంటే నీ కర్మ, నిన్ను బాగు చేసేవాడు ఉన్నాడు. నీవు శివభక్తి తత్పరుడవైతే నీకు ఆ శ్రద్ధ, ధృతి, ఆ విశ్వాసము నీకుంటే పొందగలవు అంతే. కాబట్టి అదిగో అటువంటి తత్వమున్నవాడు అనంగత్రయోదశి నందు ఆవిష్కరింపబడతాడు. కాబట్టి చైత్రమాసం అంటే అంత గొప్ప మాసం. అంటే శుక్లపక్షంలో వచ్చే త్రయోదశి అనంగత్రయోదశి.